ఈరోజు మనం ఈ వీడియోలో మీ కాలేజీకి సంబంధించి మంత్లీ ఎంత అటెండెన్స్ ఉంది, మీకు ఫీజు రియంబర్స్మెంట్ వస్తుందా రాదా అనేది ఈ వెబ్సైట్లో తెలుసుకోవచ్చు. ఈ వెబ్సైట్ యొక్క లింక్ ఈ వీడియో కింద డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తాను. మీరు ఇప్పటివరకు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవాలి, తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. అదేవిధంగా ఈ వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి. మీకు ఈ విధంగా ఒక వెబ్సైట్ అయితే ఓపెన్ అవుతుంది. ఇక్కడ లాగిన్ అని కనిపిస్తుంది, దీని మీద క్లిక్ చేయండి. క్లిక్ చేస్తే మీకు యూజర్ ఐడి అడుగుతుంది, పాస్వర్డ్ అడుగుతుంది. మీ యూజర్ ఐడి మీకు పాస్వర్డ్ గుర్తు లేకపోతే మీకు ఫర్గెట్ పాస్వర్డ్ ఉంది కదా, దీని మీద క్లిక్ చేస్తే మీకు మీ ఆధార్ కార్డ్ నెంబర్ అడుగుతుంది. ఆధార్ కార్డ్ నెంబర్ ఇచ్చేస్తే మీకు ఓటీపీ వస్తుంది. ఆ ఓటీపీని దాంట్లో ఎంటర్ చేస్తే కొత్త పాస్వర్డ్ క్రియేట్ చేసుకోవచ్చు. ఇక్కడ యూజర్ ఐడి అంటే మనకి ఇక్కడ మీ ఆధార్ కార్డ్ నెంబర్ అన్నమాట. ఇక్కడ మీ ఆధార్ కార్డ్ నెంబర్ ఎంటర్ చేయండి. మీ ఆధార్ కార్డ్ నెంబర్ ఎంటర్ చేసిన ఇక్కడ మీ పాస్వర్డ్ ఎంటర్ చేయండి. ఇక్కడ క్యాప్చర్ దీంట్లో ఎంటర్ చేయండి. ఇక్కడ సైన్ ఇన్ అని ఉంది కదా, దీని క్లిక్ చేయండి. మనకు ఈ విధంగా ఒక అప్లికేషన్ అయితే ఓపెన్ అవుతుంది. ఇక్కడ వ్యూ ప్రింట్ స్కాలర్షిప్ అప్లికేషన్ స్టేటస్ అని దీని క్లిక్ చేయండి. క్లిక్ చేస్తే మీకు ఫామ్ అయితే ఓపెన్ అవుతుంది. ఇక్కడ అప్లికేషన్ ఐడి అని ఉంది, దీని క్లిక్ చేయండి. క్లిక్ చేస్తే మీకు అప్లికేషన్ నెంబర్ కనిపిస్తుంది, దాని క్లిక్ చేయండి. తర్వాత గెట్ అప్లికేషన్ స్టేటస్ ఉంది, దీని క్లిక్ చేయండి. క్లిక్ చేస్తే మీకు ఒక ఫామ్ అయితే ఓపెన్ అవుతుంది. దీన్ని మీరు కింద స్క్రోల్ చేసుకోండి. స్క్రోల్ చేసుకుంటే మనకి కొంత డేటా అనేది చూపించింది. ఇక్కడ మీకు ఎంటీఎఫ్ రిలీజ్ స్టేటస్ అని ఉంది. ఇక్కడ చూసుకుంటే మంత్ ఉంది, ఇక్కడ అటెండెన్స్ ఉంది. మీకు 11 రోజులు కాలేజ్ జరిగితే 4 రోజులు మీరు వెళ్ళారు. ఇక్కడ ఎలిజిబిలిటీ స్టేటస్ అంటే మీ స్కాలర్షిప్ వచ్చిందా రాలేదని చూపిస్తుంది, ఎలిజిబుల్ అని. ఈ విధంగా మీరు ఆన్లైన్లో చెక్ చేసుకోవచ్చు. ఇటువంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం తప్పకుండా నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అదేవిధంగా వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ.